బరువు కంటే కూడా అంటే చాలామంది నన్ను అడిగారు, ఏమండి మీరు చేసిన అతి కష్టమైన పాత్ర ఏదండి ఇంతవరకు అన్నారు. కష్టమైన అనొద్దు, ఈజీ అయింది అడగండి అన్నాను. చెప్పండి ఈజీ అయింది ఏది మీరు ఇంతవరకు చేసిన పాత్ర అంటే ఎన్టీఆర్ అన్నా నేను. దట్ వాజ్ ద ఈజియెస్ట్ రోల్ ఐ కుడ్ డూ, బికాస్ నాట్ ఓన్లీ బీయింగ్ హిస్ సన్ బట్ హీ బీయింగ్ మై, చాలాసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, హీ బీయింగ్ మై గురు అండ్ మై మెంటర్ అండ్ మై గాడ్. ఎన్టీఆర్ ఇస్ మై గాడ్. సో it was very easy and for me to do that role, and I could say more I could penetrate, or he possessed me. No, but for this film, Baba, I would feel taking the production into your hands is the most difficult part, because it is you're dealing with a person who has created history, who has brought Telugu to life. అంటే తెలుగు తరాన్ని అందరికీ చాటి చెప్పిన ఒక గొప్ప వ్యక్తి యొక్క హిస్టరీని మీరు తీస్తున్నప్పుడు బాధ్యత అది ఎవరు పడితే వాళ్ళు తీయకూడదు. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ వెరీ బిగ్ థింగ్ దట్ యూ హావ్ టేకెన్ అప్. యాక్చువల్లీ ఐ వుడ్ పర్సనలీ ఫీల్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. ఐ వుడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ విత్ ఎనీ అదర్ హ్యాండ్స్. నేను నా పర్సనల్గా ఐ వుడ్ ఫీల్ ఇట్ ఇస్ యూ హూ హెస్ టేకెన్ ఇట్, దట్స్ వై ఇట్ హస్ గాట్ దిస్ అనేది నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. And we all are blessed. Yeah, we're all blessed to be part of it. We are all blessed. Because I told you, no, it's not a very అరుదైన కలయిక ఇది. అంటే మనం కాదు, మనం రోజు కలుసుకుంటాం. ఇక్కడ పాత్రలు కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నాయి. వాళ్ళు మన పడ్డ మెంటల్ యాగనీ ఏంటి, మన పడ్డ అంతర్మథనం ఫిజికలీ అండ్ మెంటలీ, వాట్ ఆల్ వి అండర్వెంట్. ఇట్ ఈస్ వీ డోంట్ ఫీల్ దట్ వీ హ్యావ్ వర్క్డ్ బట్ వీ లివ్డ్.